అడెలు అది తీసుకెళ్ళిపోవాలి. ఓం గణాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం జ్ఞానదాయ నమః ఓం సూర్యగంధాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సంకల్పూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిదాయ बोलो गणेश महाराज की, ये बोलो गणेश महाराज की, ये बोलो गणेश महाराज की। పద్మాదనస్తం శశిభరణమకుటం వస్త్రం ప్రణేత్రం శూలం భద్రంగం పరిమభైరం దక్కలాగేన వహంతం నాగం నాగం సహితాం ప్రలక్తమం సాత్వతం మామభాగే నారాయణం సరిగమన బ్రహ్మాణవదేశం నమామి ధ్యాయామే ధ్యానం సమర్పయామి. ఎక్కువ చెప్పేవా ఒకటి నిమిషం ఎందుకని లాక్ 2 నిమిషాలేనా అంటే లైవ్ కట్టే వాళ్ళు కట్టే ఎక్కువ చెప్పాలి మనకేం ఎన్ని తీసుకోవాలి మంచి సీనియర్ అడిగాను డౌట్ వస్తుంది.
బాగా ఒక సైడ్కి చేయండి, సైడ్కి ఉండమాను, ఒక సైడ్కి ఉంటే కదా. కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా శాశ్వతంగా అందరూ కూడా వర్ష క్రమంలో వచ్చేసి గంగా జలాన్ని కలుసుకొని దీనికోసం చాలా రోజు ఎదురు చూసారు. ఇది కాశీగంగా 3 సార్లు చల్లుకొని అందరూ మీ యొక్క స్థానాల్లో తీసుకోవాలి. అబ్బాయి ఎందుకంటే హోమం చేసేటప్పుడు కొన్ని మంత్రాలప్పుడు అబ్బాయి వాళ్ళు మాత్రం కూడా వస్తుంది. కొన్ని అమ్మాయి అమ్మా ఎక్కడో అక్కడ కూర్చోవాలి. కార్యక్రమం ప్రారంభమైనది. మీ దగ్గర కూర్చోండి. మిగతా సంఖ్యలో మంది ఇక్కడ ఉంటుంది. మీరు పోతే సర్కిల్
కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు స్వామివారి పుష్కరిణి దగ్గరకు వెళ్ళి ఆ గంగాజలాన్ని 3 సార్లు చల్లుకొని మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అదే 5 గంటలకు రావాలి కదా, టైం 5 అయిపోయింది. ఎట్లయినా పర్వాలేదు కానీ మన అమ్మవారిని బట్టి వివాహ పాశుపతాయాగం కామహే కరింకరేనామభమస్రవస్థరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదిభిస్సేద సాధనో మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే పవిత్రయవతో శ్రీ మహాసరస్వత్యే నమః బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం వందే విశ్వాదికం శాంతపదాధిలితలం శివో సకలం నిష్కళంకం చ శక్తి జ్ఞాన క్రియాత్మకో గురోన్ పరాన్ పరాన్ నత్వా గురువంశక్రమోదితాన్ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంగికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్తగురూన్ కవాత్ శ్రీ సదాశివాని సప్తగురుభ్యో నమః ఓం నమో మహభ్యో నమో భగేభ్యో నమో జమభ్యో నమః ఆశ్రేభ్యః యజామదేవాన్యదశక్రమా భవాద్యాయ సంసమా వృక్షదేవాః నమః సదసే నమః సదసత్పదయే నమః సగీరాంబురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై అర్చత ప్రార్చత ప్రయవేధాసో అర్చత అర్చంత పుత్రగా బుధవర్ణద్విష్వచ్చర నర్యప్రదాం మే గోపాయ అమృతప్రాయ దేవసే జావాం జనిషవాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠిత అప్రస్థిత అశేషే దర్శతపదయ్య కూడా ఈ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకోండి. అందరూ కూడా పెట్టుకోండి. అందరూ కూడా కుంకుమ ధరించండి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజో స్థితేషాం మంగళం పట్టుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః అరుంధతే వశిష్ఠాభ్యాం నమః ఇష్టదేవతాభ్యాం నమః గ్రామదేవతాభ్యాం నమః సర్వేభ్యో మహాగణేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మనస్సులో మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ చేతులు అక్షతలు ఆ గణపతి స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఆజమ్య హస్తౌ ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ. అందరూ కూడా ఋత్విక్ స్వాములు మీ అందరి చేత ఆచమనం చేయించారు. అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండండి. 2 చేతులు కూడా జోడించి నమస్కార ముద్రలో ఉండండి. ఓం ఆజమ్య ఓం కేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శ్రీధరాయ నమః బ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు చేతికి తీసుకోండి. ఆ అక్షతలు నాసిక దగ్గర ముక్కు దగ్గర వాసన చూసి ఎడమ చేతి వైపు వెనక వేసేసుకోండి. ఉత్తిష్టంతు భూత విశాజాః ఏతే భూమి భారకాః ఏతేషాం పతిరోధేన బ్రహ్మకర్మ సమారభే
దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం తెలిసినటువంటి వాళ్ళు ప్రాణాయామం చేయండి. లేనటువంటి వాళ్ళు ఈ 3 వేళ్ళు, బటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, 3 వేళ్ళు కలిపి ముక్కును తాకి పట్టుకోండి. ఓం భూః ఓం ఓం శుభః ఓం తపః ఓం సత్యం యోనం ప్రచోదయాత్. ఆ చేతిలో కొద్దిగా నీళ్లు వేసుకొని చేతి తుడుచుకోండి. యజమాన శోభాంత సమస్త దురదక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహాశంభవరాజ్ఞేయ వర్తమానస్య బ్రహ్మణః దేవనార్థే శ్వేతవరాహ కల్పే స్మితమన్వంతరే కలియుగే సమపాదే ద్వీపే వర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శైలస్యాగ్నేయ ప్రదేశే మధ్య ప్రదేశే యాగమండపే యజ్ఞేశ్వర సన్నిధో స్వస్తి శ్రీ చాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాన మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరమాన్యోజమానస్య. ఒక్కసారి అందరూ కూడా మనసులో మీ యొక్క గోత్రం, మీ పేర్లన్నీ కూడా మనసులో ఒకసారి చెప్పుకోండి. అస్య శ్రీ యజమాన్యోజమానస్య. అందరూ కూడా నేను చెప్పినట్లుగా సంకల్పాన్ని అందరూ పలకడానికి ప్రయత్నం చేయండి. అస్మాకం సహకుటుంబాన క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి వశాతు నామ నక్షత్ర నామరాశి వశాతు గోచార అష్టక వర్గాది జీవరూపాది బలైః యామల ప్రోక్త వశాచ లగ్న హోర ద్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ అనులోమ విలోమ దశ వేద వశాతు స్థానాది కాల చేష్ట నైసర్గిక దిగ్బల వశాతు భావగ్రహ వశాతు పంచగ్రహ వశాతు మారకగ్రహ వశాతు భూతగ్రహ వశాతు మాసబల వశాద్బల పక్షబల వశాత్ దినబల వశాతు మాత్రాది శిక చూర్ణ ప్రయోగాది వ్యభిచార క్రియాది కుమార వార్ధక్య వయో విశేషేషు జ్ఞాన అజ్ఞానదస్య కృత సకల పాప అపనోదనార్థం మమ పత్న్యాః ఆదివంధ్య దశవిధ వంధ్యాదోష నివారణార్థం మయా వా మమ ధర్మపత్న్యా వా ఇహ జన్మని జన్మాంతర రేషు చ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య కృత్యాది సర్ప శుక శారిక మార్జాలాది హింసయావ గురువృద్ధ శిశు గో మహిషి బ్రాహ్మణాదీనాం హింసాతాడన బంధకాదివ మనోభీష్ట ఫల ఛాయాదోష నవనాగ శాపదోష స్త్రీదోష దేవబ్రాహ్మణ శాపదోష ఇత్యాది సర్వవిధ శాపజనిత దోష నివారణార్థం వర్తమానాయాం మమ జన్మ జాతకేషు రవ్యాది సప్తగ్రహాణాం రాహుకేతు మధ్య స్థిత జనిత గ్రహణ దో
ఆధో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాంత కరిష్యే తదంగణశారాధనం కరిష్యే మహాపూర్ణ కలసమాదాయ గంధపుష్పాక్షతేరభ్యర్త్య కలశస్యోపరి హస్తం నిదాయ తస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే నత్రస్థితో బ్రహ్మా మధ్యే మాత్రగా విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. మీ ముందున్నటువంటి నీళ్లు కలశంలో కొద్దిగా పసుపు పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దీపమాత్మానం సంప్రోక్ష మీ మీద కూడా చల్లుకోండి. దీపమాత్మానం సంప్రోక్ష యాగోపకరణాన్ని సంప్రోక్ష తదంగా మహాగణపతి ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అమ్మ అబ్బాయిలందరూ కూడా ఇటు రావాలి. అబ్బాయిలందరూ కూడా రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్తేదసాధనో శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి నవరత్నగజితరత్న సింహాసనం సమర్పయామి. తయోః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. జ్ఞానిక స్నానో 3 సార్లు స్వామి మీద నీళ్లు చల్లండి ఆ తమలపాకుతోటి. ఓం ఆపోహిష్టానమయోపస్థానమోర్చేతధాతన శరణాయ దిక్షసి యోగ శివతమోరసస్య భావయతే అనః అతీరవ మాతరః తస్మా అరంగ భావో యస్స క్షయ ఇదం వదా. శ్రీయం శ్రీమన్మహాగణాధిపతయే నమః. పరిమళ దివ్య శ్రీచందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పనే తదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గ్రహాజిమే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు స్వామికి సమర్పించండి. తరువాత అక్షతలు కొద్దిగా చేతిలో తీసుకోండి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. గజకర్ణికాయ ఓం లంబోదరాయ నమః. నమః. ఓం విఘ్నరాజాయ నమః. సాధ్యం త్రిగత్య సంయుక్తం మన్యరాయోజితం ప్రియం. ఆచమనీయం సమర్పయామి. ఓం బోద్ధముశుభః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. ఋతం త్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణాధిపతయే నమః. నారికేళకండద్వయ కదలీ ఫలాన్ నివేదయామి. ప్రాణోపాన వ్యానోదాన సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పార్యం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. భోగే బలైష కర్పూరై నాఘవర్లైదలైర్యుతో ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాన్. తాంబూలం సమర్పయామి. తాంబూల శరణాంతరే శుద్ధాచమనయం సమర్పయామి. దివ్యమంగళ నీరాజనం. హిరణ్యపాత్రం వథో పూర్ణం దధాతి వథవ్యోసానీతి. ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ యజమానాయస్తేజో దధాతి. మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. అందరికీ కూడా కర్పూర హారతి చూపిస్తారు. స్వామివారికి అట్లా చేత్తో చూపించి తర్వాత నమస్కారం చేసుకోండి. ఓం అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గజాననం భూత గణాధి సేవితం కపిద్ధ జంబూఫల సారభక్షితం ఉమా సమర్పించండి. మహాగణాధిపతయే నమః. ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి దంతి ప్రచోదయాత్. ఆధారబంధయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మనస్సులో 3 ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా భావించుకొని ఆ అక్షతలు స్వామికి సమర్పించండి. యాని కాని పాపాని జన్మ అంతరకృతాని చ ప్రదర్శ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః. కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. యస్య స్మృత్యా జనామోక్యాత భక్పూజా క్రియాదిషు సంపూర్ణ ధాన్యాది సత్య వందే తమచ్యుతం. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం గణపతి సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఆ అక్షతల్లో నీళ్ల వరకు పక్కన వదిలేసి వరద భవంతు. తరువాత
తర్వాత ముష్టి ముద్రాం ప్రదర్శయ 3 సార్లు ముట్టికాయలు వేసుకోండి. ముష్టి ముద్రాం ప్రదర్శయ అభిజ్ఞ ముద్రాం ప్రదర్శయేదు గణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. స్వామి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు కొద్దిగా తీసుకొని మీ శిరస్సు మీద ధరించండి. గణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. కొద్దిగా ఆ వినాయక స్వామి వారి యొక్క పసుపు ముద్దను కొద్దిగా ఆ తూర్పు వైపుకు కొంచెం అట్లా జరపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయదంత దేవాః కర్మాణి ప్రదాగమనాయ చ సర్వకార్య దిగ్విజయ సిద్ధిరస్తు. ఇప్పటివరకు కూడా విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజతో పాశుపత యాగ కార్యక్రమం ఆదిత్యాది నవగ్రహ సహితంగా మహాపాశుపత మంటపార్చ దేవేమ సర్ధస్సు వీరాః త్రీణి త్రీణి వై దేవానాం వృత్తాని త్రీణి చందాగం సైత్రీణి సవనాని త్రయేణే లోకాః హృద్యామేవ తద్భీర్య యేషు లోకే సంప్రతిష్ఠతి. వృద్ధిం భవంతో భవంతు వృద్ధితాం వృద్ధి సమృద్ధిః ముఖ సమం కలసముద్ధరేతు. శాంతి పుష్టిశ్చుష్టిశ్చాస్తు శుభకం శుభమస్తు భరర్భిగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు సర్వశోభనమస్తు. మహాదేవ ప్రియంతాం ప్రియతాం భగవాన్ మహాదేవః నాగవాసురం శ్రేష్టం దత్తాగద్ధి విగ్రహం శశాంకధవళం ధ్యాయేర్వర్ణం మకరాసనం అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ఇమం మే వర్ణస్మృతిః ప్రవృత్యాచ ప్రణయాశిరాజకే తత్వాయామి బ్రహ్మణావంతమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః నమానో వర్ణేః బోధ్యుర్జగం సమాన ఆయు ప్రమోషే వర్ణమోత్తయే నమః స్థానం వస్త్రం విఘ్నోపవేదం గంధం పుష్పం ధూపం దీపో నైవేద్యం దవిగ్రహం పృథివీ పయసోన్నతి శుక్రాస్థాన ఆపశిగ్గుస్యోణ భవంతు. శివే నమః దక్షదా వశ్యదా వశ్యమయా పదం మే అగ్ని గోరక్షుషదో హువే భౌమయవర్గృతో తన్న ఇంద్ర వరుణ బృహస్పతి సవితాజ పునంత పునః నమో అగ్నయే సుమత నమో ఇంద్రాజ నమో వరుణాజ నమో వారుణ్యే నమో మహద్భ్యః. యో రుద్రో అగ్నవ్యో అక్షయపోషదేశయో రుద్రా విశ్వాభవన వివేశ తస్మై రుద్రాజ నమో అస్తు. అస్మాత్ కుంభాత్ వరుణం విధాస్థానం ప్రతిష్టాదత్తైర్నాగేభ్యో నాగపదన్మార్ధయం తాన్ అపవిత్రం పవిత్రో వా సర్వావస్థాం గతో విభా సర్వారిష్టశాంతిరస్తు. ఏతేభ్యో నానాగోత్రేభ్యః నానానామభ్యః స్వస్తి పుణ్యాః వాదన మంత్రజపదే హిరణ్మయాగాదపత్యా అమహాక్షేమముదయోగే వర్ణో యూయం పాద స్వస్తిభిః సదానః వాస్తోస్పదే విశ్వరూపాణ్యో వల్లీ ప్రచోదయాదు. వల్లీదేవి సుబ్రహ్మణ్య భక్తే చ ధీమహి తన్నో దేవసేనా ప్రచోదయాదు. శ్రీదేవసేనాదేవి మావాహయామి స్థాపయామి పూజయామి. అస్మిన్ పూర్వకలశే ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశన్న ప్రతమద్యంద్య సవితార్థేన దేవో యాతి భువనాని పశ్యన్న అగ్నిం దూతం ప్రీమహే హోతారం విశ్వవేదసం యజ్ఞస్య సుకృతం తద్రసైత్వాసన ప్రణాతి దృశే అధిదేవతా ప్రత్యదేవతా సహిత అంగారకగ్రహ మావాహయామి పూజయామి. ఓం ఉద్భవ్య స్వాగ్నే ప్రతయా గృహేణ విష్టామూర్తే సకం సృజే ధావయంత్య మధ్యస్వాదరంజువాన మన్వాతాగం సేత్వైదంతు మేధా యోరహాద్యమధ్యవాదికృత మధ్యరేషు యచ్చవసద్ద ప్రజాత తస్మాసి ద్రవణంధేహి చిత్రం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషే మదస్వరుచో వేన ఆవహ సపుత్ర్యా ఉపమా అస్య విష్టాసదస్య నమసదస్య వివహ ఇంద్రం వా విశ్వదస్ప్రయవామహే జనే అదేపుషం నిహరాదిరస్తు నీమాసునారిచి సుపత్ని మహామశ్రవో అస్య అపరంజనసా పరదేవతిః అమర్త్వంతే చరిగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి భవతు దేశదావృతసకా తయా సజ్జఠయా వృతా ఇంగో కృష్ణిరగ్రమేత సనన్మాదరం పునః ఇతరం చ ప్రియం శుభః ఓస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీ మనో ఏవం మనోన్మనీం ధ్యాత్తా స్థాపయే శివసన్నిధో. ఓం హ్రీం మనోన్మన్యే నమః. గౌరీ వివాయ శరణాన దత్తేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవసి సహస్రాక్షర పరమేవ్యో కాత్యాయనాయ విద్మహే మహాదేవాయ ధీమహి ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఓం అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. అనంతేశమావాహయామి. ఓం సూక్ష్మాయ విద్మహే మహాసూక్ష్మాయ ధీమహి తన్నో సూక్ష్మ ప్రచోదయాత్. సూక్ష్మేశమావాహయామి. పూజయామి.
ఓం త్రిమూర్త్యాయ విద్మహే త్రయీమయాయ ధీమహి తన్నో త్రిమూర్తి ప్రచోదయాత్. త్రిమూర్తి మావాహయామి పూజయామి. ఓం శ్రీకంఠాయ విద్మహే శితికంఠాయ ధీమహి తన్నో శ్రీకంఠం ప్రచోదయాత్. శ్రీకంఠేశ మావాహయామి. ఓం శిఖండినాయ విద్మహే దీర్ఘకేశాయ ధీమహి తన్నః శిఖండినం ప్రచోదయాత్. శిఖండిన మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిం ప్రసమర్పయామి. స్నానానంతరే శుద్ధాచమనయం సమర్పయామి. అధివస్త్రాన్ సమసనాన్యర్షాభిదేనో శతగాన్ పూజమానః. ద్రవ్యలింగాయ ఓం భవాయ నమః. శివలింగాయ ఓం శర్వాయ నమః. శివలింగాయ ఓం శివాయ నమః. ఓం జలాయ నమః. శివలింగాయ ఓం ఆత్మాయ నమః. ఆత్మలింగాయ ఓం పరమాయ నమః. పరమలింగాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. సర్వాయ దేవాయ ఓం నమః. ఈశానాయ దేవాయ నమః. సుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్నే నమః. సర్వస్య దేవస్య పత్యే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నే నమః. పశుపతే దేవస్య పత్యే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః. రుద్రస్య దేవస్య పత్యే నమః. ఓం భీమస్య దేవస్య పత్నే నమః. మహతో దేవస్య పత్యే నమః. ఆవాహితేభ్యో సర్వేభ్యో దేవీ దేవతాభ్యార్థై సుసంవిదః సర్వదేవానాం ధూపోయం ప్రతికృత్యతాః. ధూపమాగ్రాపయామి. ఆచ్ఛేత్రవర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం. గృహాణమంగళం దీపం త్రైలోక్యం త్రివిరాపః. దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాం నరకాఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధాచమర్యం సమస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఆవాహితేభ్యో సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమః. అవసరార్థం నారికేళకంఠద్వయ కదలీఫలాన్ని వేదయామి. ప్రాణోపాన వ్యానోదాన సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయ సమర్పయామి. ఉత్తరాభూషం తాంబూలం సమర్పయామి. తాంబూల చరణాంతరే శుద్ధాచమర్యం సమర్పయామి. దివ్య నీరాజనం. శణ్యపాత్రం ముఖో పూర్ణం దధాతి. ఏకదా బ్రహ్మణోపహరతే. ఆవాహితేభ్యో సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతే శుద్ధాచమర్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. హర హర మహాదేవ. గోవింద. ఓం మహాత్వం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ప్రచోదయాత్. హీనం మహేశ్వర తయా దేవాన్ పరిపూర్ణం దహస్తుతే. హరయాధ్యానావాహనాది షోడశోపచారమూలయాచ అవసర నైవేద్యాచ భగవాన్ సర్వదేవాత్మకః. ఉంటే అబ్బాయి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటు కుడివైపుకి రావాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ కూడా వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా అమ్మాయి సంబంధించిన వాళ్ళు కూర్చోవాలి. కొంతమంది దేనికి సంబంధం లేని వాళ్ళు కూర్చొని ఉన్నారు. బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఒక 3 మార్లు ప్రదక్షిణ చేసి కూర్చొని కూర్చోండి. జాగ్రత్తగా అందరూ కూడా మీ వస్త్రాలు గమనించుకుంటూ జాగ్రత్తగా హోమగుండం వెలిగించుకోండి అమ్మా. ఓం వెలిగించుకున్నటువంటి వాళ్ళు అక్షతలు కొద్దిగా చేతికి తీసుకొని పట్టుకోండి. ఓం చత్వారి శృంగా త్రయోశ పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్యాం ఆవివేశ యువకం చేక హృదయం జుదశ్రోత్రం జనాశకం ఆస్యద్వయం చ షణ్నేత్రం పింగళం సప్తహస్తకం చతుశృంగం వృషారూఢం బాలాదిత్య సమప్రభో ఉపవేద సమాయుక్తం జటామకుటమండితో సవ్యభాగే చతుర్హస్తం త్రిహస్తమపసవ్యకే శృత్సృభౌజాక్ష భావాంచ శక్తిం దక్షిణకే కరే తోమరం విదం దైవ కృతమాత్రం కపామకే హిరణ్యాకనకారక్తా కృష్ణా దేవత సుప్రభ అజరక్త బహూభా దిక్తా సప్తత్వకే జదాః పంచవత్రం దశభుజం దశవక్త్రం త్రిలోచనో శుద్ధస్ఫటిక సంకాసం కించిత్ వికసితానుడో గజధర్మపరీకారం వరదాభయపాలనో ఏవం ధ్యాత్మా మహాదేవం శివాగ్నిం గుండమధ్యమే సర్వసిద్ధిప్రదం దేవం అగ్నిరూపం ప్రదాయతే అగ్నిమధ్యే శివం ధ్యాత్వా శ్వాసీనం పశ్చిమాననో సంప్రోక్షేశాన మంత్రేణ గత్యాఖ్యం పుష్పమిశ్రదో తన్నామగ్రం ప్రోక్తం ఏవం సంస్కారవం చ యుగో ఏష హి దేవాపురుషో న సర్వ పూర్వో
అక్షతలు హోమగుండ మధ్యలో వేయండి. ప్రాణకాగ్నే రెండు చేతులు కూడా దోశలాగా పట్టుకొని హోమగుండం వైపు చూపిస్తూ ఓం ఇష్టకామ్యార్థ సిద్ధిదో భవ అగ్ని ఈశాన మంత్రేణ సంప్రోక్ష. మీ దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఆ తమలపాకు తీసుకొని హోమగుండం చుట్టూరు నీళ్లు చల్లండి. చుట్టూతో చల్లండి, హోమంలో కాదు, చుట్టూతో చల్లండి. అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాచనం గురు సుప్రసన్నో భవ ఇష్టకామ్యార్థ సిద్ధితో భవ ఈశాన మంత్రేణ సంప్రోక్ష. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణో దేవతర బ్రహ్మారాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో దేవతర బ్రహ్మా శివోపే అస్తు సదా శివో అస్తు ప్రఖ్యాళ్యా తవంగద్వీరా ఓం అనందేశాయ నమః తవంగ అగ్నయే నమః. అక్షతలు తీసుకొని హోమగుండానికి తూర్పు నుండి 8 దిక్కుల్లో అక్షతలు చల్లండి. హోమం చుట్టూతా చల్లండి. తెలియనప్పుడు హోమం చుట్టూతా అక్షతలు వేయండి. ఓం అగ్నయే నమః ఉదవహాయ నమః జ్ఞాతవేదసే నమః హర్యామసే నమః కంకిరాజసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః నారాయణాయ నమః తృతీయమేఘాయాం దిక్పాలకార వాక్య ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఇత్యభ్యర్చ. పూర్వపశ్చిమ దక్షిణోత్తరాయషు దిక్షు బ్రహ్మణే నమః విష్ణవే నమః రుద్రాయ నమః ఈశ్వరాయ నమః నమోస్తు స్వాహ రుద్రాయ నమః. మరణ అగ్నయే స్వాహ శోభాయ స్వాహ అగ్ని శోభాభ్యా విశ్వాహ ఏకం ద్వి త్రీణి చత్వారి ఓం ఓం అగ్నయే సృష్టకృతయే స్వాహ అగ్నయే సృష్టకృతయే నమః. ఓం దేవోదయ సర్వశత్రునుచ్ఛాదయోచ్ఛాదయ సర్వసిద్ధిం కురు గురు సర్వకార్యాణి సాధయ సాధయ. గాం గీం గైం గం గం గహ ఓం ఫట్ స్వాహ. శ్వేతార్ Om
ఇప్పుడు చెప్పే మంత్రాలన్నీ కూడా ఈ యొక్క హోమాన్ని ఆపేసేయాలి. ఇటు ఒక్క కూర్చున్న వాళ్ళు మాత్రమే చేయాలి. అంటే అబ్బాయి మాత్రమే చేయాలి, అమ్మాయి కావాల్సిన వాళ్ళు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. వివాహ బాసుపత కన్యా బాసుపత హోమాఖ్యం కర్మ కరిష్యే. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो स्वाहा. ओम पापी रवि कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो. ओम यावशंकरि हस्ते वर्षस्ते वेशवांगरि प्रदान गुरुमादेभ्यश्च बोध भारवाभगणाभ्यस्वगं पदेभ्यश्च बोध भारवागच्छेभ्य वृषभदेभ्यश्च बोध भारवाभगणेभ्य भातपदेभ्यश्च बोध नमः. पापी रवि कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो स्वाहा. ओम पापी रवि कन्या चित्राय चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो. ओम नमो वन्याय गच्छाय नमः सर्वाय नमः सर्वाय नमः सुषेणाय सर्वाय नमः सूराय गोविन्ददेज. पापी रवि कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो स्वाहा. ओम पापी रवि कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो. ओम नमो ब्रह्मणे च बरोधरे च नमो निर्मले च कमजने च नमः श्रुताय च सर्वसेनाय च. रवि कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो स्वाहा. ओम पापी रवि चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो. ओम नमो मेघ्याय च विद्युत्याय च नमो इंद्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्थव्याय च वास्थुपाय च. रवि कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं सुतो स्वाहा. ओम पापी रवि कन्या चित्राय सरस्वती वीरवती धीर्धा ज्ञापरे चित्रको शरणो सुतो साधुरा दर्शन गुरुदे शर्मैकं. ओम सज्जने मयस्तमे प्रयन्तमे रघामस्तमे घामस्तमे सौमनसस्तमे भद्रन्तमे श्रेयस्तमे भच्चस्तमे यशस्तमे भगस्तमे द्रविणन्तमे यन्तादमे धत्तादमे यन्तादमे धत्तादमे क्षेमस्तमे ध्रुवस्तमे विस्तन्तमे महस्तमे संविस्तमे ज्ञात्रन्तमे सोस्तमे प्रसोस्तमे शीरन्तमे लयस्तमे ऋतन्तमे अमृतन्तमे विक्षन्तमे रामयस्तमे जीवादुत्तमे दीर्घायुक्तन्तमे नमित्रन्तमे भयन्तमे सुगन्तमे शीरन्तमे सुषादमे सुधिनन्तमे ओम निदादे बहोर मनवयज्ञनेर बृहस्पतिरुद्राभदानि शगं सशत् विश्वे देवासु तदाप्रदभिर्मा दत्तामाहिकं सेन मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुपदिष्यामि मधुपदिं देवेभ्यो वाचमभ्यासकं शुश्रूषेण्यः मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभायै पितरो नमधन्तु ओम शान्ति शान्ति शान्तिः भद्रं कर्णे विशृणुयाम देवाः भद्रं पश्येवाक्षपर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुभागं सस्तनोभिः यसेव देवहितं विदायुः स्वस्ति न इन्द्रो भद्रश्रवाः स्वस्ति न पूषा विष्टवेदाः ओम अघोरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ओम यज्ञेश्वराय नमः संपूर्ण यज्ञ फल सिद्ध्यर्थो समस्त उपद्रव शांत्यर्थो कूष्मांड बलिं विच्छेदयामि
హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం భద్రం గన్నే విశ్రుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్నేత్రాః స్థిరైరంగే సుష్ఠభాగం సస్తనభిః యసేవ దేవహితం విదాయో ఓమాంతే అగ్నేశ్వరాయ నమః అదితేన్వమన్యస్వ హనుమదేన్వమన్యస్వ సరస్వతేన్వమన్యస్వ దేవసవిత ప్రాసావేః ఓమాంతే అగ్నేశ్వరాయ నమః స్నానం వస్త్రం విఘ్నోపవేదం గంధం పుష్పం ధూపం దీపో నైవేద్యం యదా భాగో ఆద్యోపహారాన్ నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం ఉత్తరాభూషణం తాంబూలం సమర్పయామి నీరాజనాది సర్వోపచార పూజాన్ సమర్పయామి యస్య స్మృత్యాజనానోక్య తపో హోమ క్రియాదశ నూనం సంపూర్ణతాం యాది సుజ్జో వందే హృతాశన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హృతాశన యథం తమయా దేవ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ వివాహ పాశుపత హోమాఖ్యే కర్మణి యజ్ఞేశ్వరాయ నమః సుప్రీత సుప్రసన్న వరదా భవంతు సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వ ఉపద్రవశాంతిరస్తు సాంబార్ ఒకటి నీకు తీసుకో స్వామి రండి రండి యజ్ఞోపవీతాన్ సమర్పయామి పరిమళ ఉన్మత్తాయ నమః దుర్దైన్య సురక్షకాయ నమః దేవసేనాపతయ నమః ప్రాజ్ఞాయ నమః కృపాలయ నమః భక్తవత్సలాయ నమః ఉమాపతయ నమః ఓం శక్తిధరాయ నమః శివస్వామినే నమః గుణస్వామినే నమః సర్వస్వామినే నమః ఓం సనాతనాయ నమః అనంతాయ నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం పార్వతీ ప్రియనందనాయ నమః ప్రజురంభాయ నమః జురంభాయ నమః గమనాజన సంసుతాయ నమః ఏకవర్ణాయ నమః ద్వివర్ణాయ నమః త్రివర్ణాయ నమః పంచవర్ణాయ నమః సుభానారాయ నమః చతుర్వర్ణాయ నమః మహర్పదయ నమః అగ్నిగర్భాయ నమః జమీగర్భాయ నమః ఓం విశ్వరేతసే నమః సురారిష్ణే నమః ఓం హరిద్వర్ణాయ నమః శుభకరాయ నమః ఓం వడవే నమః అమనంతాయ నమః ఓం విఖండీకృతకేతనాయ నమః డంబాయ నమః పరమడంబాయ నమః మహాడంబాయ నమః వృషాగవయ నమః కారణోత్పత్తదేహాయ నమః కారణాతీత విగ్రహాయ నమః ఈశ్వరాయ నమః అమృతాయ నమః ఓం ప్రాణాయ నమః ప్రాణాయామ పరాయణాయ నమః విరుద్ధాంతరాయ నమః వీరజ్ఞాయ నమః రక్తాస్యాయ నమః శ్యామగంధరాయ నమః సుబ్రహ్మణ్యాయ నమః గుహాయ నమః ప్రేదాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః బ్రాహ్మణ ప్రియాయ నమః వంశీ వృద్ధికరాయ నమః వేదవిద్యాయ నమః ఓం అక్షాభయ వరప్రదాయ నమః శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఓం నానావిధ పరిమళభద్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి ధూపో వనస్పత్యుద్భవే దివే నానా గంధై సుందరాగ్రై సర్వదేవానాం ధూపోయం ప్రవిశ్వరాన్ ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతరే శుద్ధాచమనయం సమర్పయామి నారికేళ కన్మద్భయాన్ వేదయామి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానే సమర్పయామి ఉత్తరాభూషణం తాంబూలం సమర్పయామి దివ్యమంగళ నీరాజనో అఘోరేభ్యో ఘోరఘోరదరేభ్యः సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः హిరణ్యమాత్రం మథో పూర్ణం దధాతి మనవ్యోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ ఇదమారాజస్థేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః ఓం నమోస్తు సర్పేభ్యో ఏకే పృథివీ మనోజే అంతరిక్షే దివిదేభ్య సర్పేభ్యో నమః శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః నీరాజనం దర్శయామి నమస్కరోమి అందరూ హారతి గాలి ఎక్కువగా ఉంది నమస్కరో మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ
వేదోక్తసువర్ణం తన్మహే తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖం ప్రచోదయాత్. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ కూడా ప్రదక్షిణ చేయండి మీ చుట్టూ మీరు. యాని కానిద పాపాన జన్మాంతర కృతాని జాతాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ ద్రాహిమా కృపయా దేవ శరణాగతవత్సల అజినా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేష్. పూర్వం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః సుప్రీదా సుప్రసన్నా వరదా జాతవేదో లక్ష్మీర్మనమగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్చంబురుషానః అష్టపూర్వామృతమధ్యాం అస్తినాథ ప్రబోధినే శ్రీర్మాదేవేజుషతాం హిరణ్యప్రాకారావార్ద్రాం దీం నృత్తాం దర్పయం దేం చంద్రాం ప్రభాసాం విశశాద్బలం తీం త్రియం లోకే దేవదష్టాపదా గర్భద్వారాం నిత్యపుష్టాం గరీషిణీ సంగామభాగో జన్మాజ సత్యమశీమహే గర్భమేరప్రదా భూజామయ సంభవ గర్భగా జిక్లీతమశమే గృహే ప్రత్యక్షం బ్రహ్మాసి తావేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారో. ఓం శాంతి శాంతి శాంతి. తచ్చం యోరాం ప్రణీమహే గాదం యజ్ఞపదయే శాంతి శాంతి శాంతి. సహస్రభాగం భవ్యం ప్రోక్షన్న సర్వహుత కృషదాం సంస్కృతం సకల దేవతలందరికీ, సకల ఋషులందరికీ, సకల వృక్ష జాతులందరికీ, సకల సర్పదోషాలందరికీ, సకల సర్ప జాతులందరికీ హర హర మహానామలు చేసి ఆధ్యాత్మికమైన దేశంగా మన యొక్క భారతదేశాన్ని ఈ రోజు నిలబెట్టాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ యొక్క యాగంలో మనము ఒక తంతుగా చేసామనుకుంటామేమో, ఇది చాలా అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మహా విశేషమైన యాగం. మీ యొక్క జీవితంలో ఈ యొక్క యాగం ఎన్ని రత్నమాలాగారాలని లెక్క పెట్టినా కూడా అంత ఎక్కువ ఎంత సంపద అయితే అక్కడ ఉన్నదో అంత సంపదని మించిన ఇంకా సంపద ఈ రోజు మీరు సంపాదించుకున్నారు ఈ యొక్క యాగం ద్వారా. మనల్ని నిలబెట్టి మీరు కూర్చోబెట్టి ఈ యొక్క మహా హోమాన్ని జరిపించింది. ఆ యొక్క సత్యానికి ఒకసారి మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో కలుచుకొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి నమస్కారం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనం మనస్ఫూర్తిగా ఒక్క విషయం చెప్తున్నా. ఈ యొక్క స్థలము ఆనాడు దేవతలకే పరిపూర్ణమైన శక్తించిన మహాస్థలం ఇది. ఎందుకంటారా, ఇది అగస్త్య మహాముని యజ్ఞవాటికి. అగస్త్య మహాముని అనేక యజ్ఞాలు చేశాడు. అగస్త్య మహాముని అంతటి విశేషమైన యోగులలో మహాయోగి అతను దేవతలకు కూడా శక్తినిచ్చే ఒక మహాశక్తిని సంపాదించుకున్నవాడు. అటువంటి అగస్త్య ప్రెగ్నెంట్ అవ్వకపోతే మన పుత్రకామస్టారం చేయగానే ఇంటికి వెళ్ళగానే జస్ట్ ఒక 1 week లోనే మా ఊరికి ప్రెగ్నెంట్. అందరూ ఆనందం ఎక్కడి నుంచి వచ్చారు?
హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్నవారు చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇదేదో తేలిగ్గా తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాడు ఎవరో వాళ్ళ యొక్క బ్రదరోళ్ళు వస్తే 3 సంవత్సరాల నుంచి ఏమనుకోరు 3 సంవత్సరాల నుంచి సంతాన యోగం కష్టం అన్న పరిస్థితుల్లో ఆ యొక్క వారు ఒక నమ్మకంతో వారి యొక్క శ్రద్ధతో వారి యొక్క భక్తితో అక్కడి నుంచి వచ్చారు. వచ్చి పుత్రకామేశాలలో కూర్చున్న తర్వాత వారికి ఆశ్చర్యకరమైన విషయం డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన వాళ్ళు చూశారు. వాళ్ళు ఎంతో ఆనందంతో రోజు అనేక మంది చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడికి ఆ బాబు ఈ రోజు అంత నమ్మకంతో వచ్చాడంటే ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వందే మాత్రం ఎక్స్ప్రెస్ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ రోజు యాగాలో పాల్గొన్నారు. అట్లా ఎంతో మంది వచ్చారు. కానీ ఇక్కడ ఉన్న వారికి మనకు ఈ యొక్క విషయం తెలిసినా కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంతటి మహాయాజ్ఞం చైత్ర మాసంలో చేశాం. తర్వాత చైత్రం తర్వాత వైశాఖ మాసం దేవతల మాసం. ఆ యొక్క దేవతల మాసంలో ప్రతి ఒక్కరు కూడా నిత్యము ప్రపంచం అంతా కూడా ధనాన్ని లోటు లేకుండా ఉండాలని చెప్పి మనకు ధన ప్రాప్తి కోసము లక్ష్మీదేవి యొక్క యాగం చేశాం. ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క యాగం వల్ల సంపూర్ణమైన లోకమంతా కూడా ఒక పరిపూర్ణమైన పరిస్థితి ఏర్పడి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్టు చేశాం వైశాఖ మాసంలో. తర్వాత జ్యేష్ఠ మాసంలో అందరికీ శక్తి ఇవ్వడానికి, ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి, సమస్త బోధ పిశాచాలన్నింటినీ కూడా దూరం చేయడానికి వారికి సంపూర్ణమైన మానసికమైన ఆనందంతో పాటు నేను ఏదైనా సాధించగలని ఒక సంకల్పాన్ని ఇచ్చే మహానుభావుడైన సుదర్శన యాగం చేశాం. సుదర్శన అక్కడ ఉన్నాడు. ఆయన లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం, సాక్షాత్ మహావిష్ణువు యొక్క ఆయుధం. ఆయన యొక్క ఆయుధం నుంచి సహస్రాలు చేతులు ఉంటాయి. ఆయనకి సహస్రమైన రేకులు, అంటే ఆయనకి తిరుగనేదే ఉండదు. అటువంటి మహాయజ్ఞాన్ని నిలబెట్టాం. అంటే ఆ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళ మీ అందరూ కూడా అత్యంత అద్భుతమైన ఫలితాన్ని అందించడం జరిగింది. తెలుసుకోవాలంటే ఈ యొక్క ఆషాఢ మాసం అమ్మవారికి పుట్టింటికి వచ్చే మాసం. అమ్మవారికి అందరూ కూడా భోజనాలు సమర్పిస్తున్నాం అత్యంత వైభవంగా. ఈ రోజు బోనాలు కార్యక్రమం జరిగింది. రేపు వచ్చేవారు 28వ తారీఖు అత్యంత వైభవంగా అమ్మవారికి అనేక రకాలైన వంటకాలతో మనం అనేక రకాలుగా తింటున్న వంటకాలతో కూడా రేపు అమ్మవారికి భోజనాన్ని సమర్పించబోతున్నాం. ఇటువంటి విశేషమైన యజ్ఞాన్ని ఈ రోజు మనం తలపెట్టింది మనం కాదు. వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళైన తర్వాత ఈ రోజు ఇంత ముందు కొద్ది దోషం అంటే రెండుకి ఇద్దరికి ఉండేది. ఇప్పుడు ఏ జాతకం చూసినా సరే, జాతకాలు ఏ జాతకం చూసినా సరే 100కి 90 మంది కొద్ది దోషాలు ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది దాంపత్యంలో నుంచి వస్తున్నాయి. దాంపత్యంలో అన్యోన్యత లేకుండా ఆ యొక్క సంతానాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు వారికి పరిపూర్ణమైన ఆ యొక్క ప్రేమతత్వం లేకపోతే గ్రహాలన్నీ కూడా గందరగోళం అయిపోతాయి. గ్రహాలన్నీ కూడా శుభగ్రహాలు లేకుండా పోతాయి. వాళ్ళ యొక్క జీవితంతో దర్శించి హోమగుండాన్ని దర్శించి అప్పుడు మీరు దేవస్థానాల్లోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని అక్కడ హారతులు పలకిస్తూ ఉంటాయి. తదుపరి అక్కడ అన్నప్రసాదాన్ని తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. ఈ పుట్టినరోజు పెళ్లి రోజులు ఉచితంగా అక్కడ చేస్తారు. కావున ఇటువంటి విశేషమైన కార్యక్రమం అందరూ కూడా ఒక వరుస క్రమంలో ఎవరు తీసుకోకుండా ఫస్ట్ ఒక లైన్ తదనంగా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా అక్కడ దర్శించుకొని హోమగుండాన్ని దర్శించుకొని అప్పుడు రావాలి. ఎవరు కూడా ముందరికి రాకూడదు. హోమగుండానికి వెనక్కి నుంచి ప్రదర్శన చేసుకుని రావాలి. సుమా ఎవరు కూడా ముందరికి రాకూడదు. వెనక నుంచి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే అక్కడ మీకు ఆ యొక్క హుండీలు ఏర్పాటు చేసి ఉన్నారు. అందరు కూడా ఆ యొక్క స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని హోమాన్ని దర్శనం చేసుకుని వీలైతే ఒక ప్రదర్శన యొక్క హోమం అందరికి చేసుకుని స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ జరిగే హారతులు తీసుకొని తర్వాత మీరందరూ కూడా స్వామి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని అప్పుడు మాత్రమే మీ యొక్క గృహాలకు వెళ్ళవలసిందిగా మనవి. ఇక్కడ ఏదైనా మీకు అనుకోకుండా ఎటువంటి ఇబ్బందులు జరిగినా సరే ఇబ్బందులన్నీ కూడా పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించవలసిందిగా మనవి. అమ్మ అక్కడ ఉండీలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు కూడా ఇద్దరు నిలబడండి. మీకు ఇబ్బంది లేకుండా భక్తులకి మీరు 2-3గా నిలబడాలి. అక్కడ 2-3గా నిలబడాలి. ఉండీలు తీసుకొని ఉండీలు అక్కడ ఉండీలు తీసుకొని కార్యకర్తలు 2-3గా అక్కడక్కడ నిలబడి అమ్మవారి యొక్క కలశానికి అక్కడ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.
మా హోమాలన్నిటి యొక్క ప్రదర్శన చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ యొక్క హోమాలలో మనతో పాటు అనేకమైన కూడా మీకు శ్రమించబడుతుంది. అందుకని యాగ ప్రదర్శన చేయమని చెప్తాం. అందుకని మిమ్మల్ని మీద కష్టపెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ చేత శ్రమ చేయించాలని కాదు. ఆ యొక్క విధానం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. మీ వల్ల ఏదైనా తెలిసి తెలియక పొరపాటు జరిగినా సరే ఆ యొక్క పొరపాటును సరిదిద్దుకోవడానికి ఈ యొక్క యోగ ప్రదర్శన చేస్తూ ఉంటాం. ఎందుకంటే దీనికి ఒక పని కట్టాలంటూ ఈ యొక్క హోమానికి కూడా ఒక రక్ష ఏర్పాటు చేస్తుంటాం. ఎప్పుడైతే అది చుట్టారో అక్కడ చుట్టూరంతా కూడా దేవతను ఏర్పాటు చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడికి ఎటువంటి భూతపతి విశాఖ రాని కూడా అంటే ఆ యొక్క దేవతలు కూడా పొందగలుగుతారు ఆ యొక్క ప్రదర్శన ద్వారా. అంటే విధానంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నమస్కారం చేసుకోండి. ఆ యొక్క నిరంతరం జరిగే ఆ యొక్క మహాయజ్ఞాన్ని నమస్కారం చేసుకోండి. ఈ యొక్క మనలో కోరిక ప్రాప్తంగా నెరవేరుతుంది. అమ్మా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా పట్టలు తీసేయాలి. పట్ల హోమంలో పడిపోతారు. కార్యకర్తలందరూ కూడా వెంటనే పట్టలు తీసేయాలి. పట్టలు గాలి దిగి అవన్నీ కూడా హోమంలోకి పడే అవకాశం ఉంటుంది. పట్టలన్నీ తీసేసేయండి. వెంటనే పట్టలన్నీ తీసేసేయండి. కార్యకర్తలు దేవుని సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా పట్టలు తీసి మొదట పట్టలు వస్తుంది. ఆ పట్టలు మనకి ఇబ్బంది కలిగజేస్తాయి అన్నమాట. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అందరిక్కడి నుంచి మిగిలిన వారందరూ కూడా మంచిని 10 మందికి పంచిపెట్టి అందరూ కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటట్లు మీరందరూ కూడా కృషి చేయవలసిందిగా మనవి. దేవస్థానం దర్శనం అందరూ కూడా అత్యంత వైభవంగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకొని చుట్టూ 11 సార్లు అన్నప్రదానాలు అప్పుడు మాత్రమే స్వామివారి అన్నద హారతులు ఉంటాయి. హారతులు మన జన్మలో చూడాలటువంటి హారతుల కార్యక్రమం కూడా మనకి ఆ యొక్క రామలింగేశ్వర గారి జరగబోతున్నది. అమ్మ బంగారాన్ని అమ్మవారికి సంవత్సరం బంగారాన్ని ఎప్పటి వరకు అడుగుతున్నారు. అమ్మ వచ్చే యాగం మీకు అవకాశం ఇంకా ఒక 4 నెలలు టైం పడుతున్నది. కావున మీరు ఈ లోపల అది పరిపూర్ణమయ్యేదాకా ఈసారి వచ్చే యాగానికి మీరు అందజేయవచ్చు. మధ్యలో అయినా సరే మీరు వచ్చి ఇవ్వడానికి హర 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 మహాదేవ, హర హర మహాదేవ. అన్నా లైవ్గా తిరిగే వాళ్ళందరినీ తీయమన్నారు.
ఇక్కడ తీసుకొచ్చారు ఒకటి కూడా కాదా ప్రదర్శన చేస్తున్న భక్తాదులందరూ కూడా దేవదర్శనం అయిన తర్వాత అందరూ కూడా స్వామి ప్రసాద్ స్వామి అక్కడ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నది నన్ను మండపంలో కావున అందరూ కూడా భజన బృందం అంతా కూడా నన్ను మండపంలోకి రావాల్సిందిగా మరి భజన బృందం నన్ను మండపంలోకి రావాలి భజన బృందం నన్ను మండపంలోకి రావాలి భజన బృందం నన్ను